హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంటర్ తర్వాత కెరియర్ లో డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి సంబంధించిన టిఎస్ దోస్త్ నోటిఫికేషన్ ఇవాళే విడుదలైంది. ఈ వీడియోలో అప్లికేషన్ యొక్క ముఖ్యమైన తేదీ వివరాలు, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఫీజ్ పర్టికులర్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మొదటగా దోస్త్ అప్లికేషన్ డేట్ ని 3 ఫేజ్లలో విభజించారు. ఇందులో మొదటి ఫేజ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ అండ్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఈ తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అప్లై చేసిన వెంటనే కాలేజ్ సెలెక్షన్ చేసుకోలేం. ఈ ప్రాసెస్ కొన్ని డేస్ తర్వాత మొదలవుతుంది. అయితే ఇది కేవలం ఫేజ్ 1 లోనే ఇలా ఉంటుంది. అలాగే ఫేజ్ 2 కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఈ తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. చివరిగా ఫేజ్ 3 కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఈ తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఇక అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి 15th ఏప్రిల్ నుంచి మే 25th ఫేజ్ 1 అండ్ 2 కి కలిపి 200 రూపాయలు ఉంటుంది. అలాగే ఫేజ్ 3 జూన్ 1 నుంచి జూన్ 16 వరకు 400 రూపాయలు ఉంటుంది. ఇది అన్ని క్యాస్ట్ వాళ్ళకి సేమ్ వర్తిస్తుంది. ఇక అప్లికేషన్ కోసం తప్పకుండా కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. అయితే ఇందులో ఇన్కమ్ మాత్రం 1 ఏప్రిల్ తర్వాత ఎడ్యుకేషన్ కోసం అప్లై చేసి ఉండాలి. అండ్ అలాగే అప్లికేషన్ లో మీకు అడిగే ముఖ్యమైన డాక్యుమెంట్ వివరాలు మీ ఇంటర్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్స్ తప్పనిసరి. అలాగే ఆధార్ కార్డ్ అండ్ చివరిగా ఇంటర్ సెకండ్ ఇయర్ నుండి 6th క్లాస్ వరకు చదివిన స్కూల్ అండ్ కాలేజ్ వివరాలు తప్పనిసరి. ఇక అప్లికేషన్ కోసం ఇందులో మొదటిగా 3 స్టేజెస్ లో అప్లికేషన్ ని కంప్లీట్ చేయాలి. మొదటిది క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. దీనిని సెలెక్ట్ చేస్తే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ దోస్త్ వెబ్సైట్ ద్వారా, రెండవది దోస్త్ మొబైల్ అప్లికేషన్ ద్వారా. ఈ రెండింటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రెసెంట్ మీ ఇంటర్మీడియట్ లో ఉన్న నేమ్ అండ్ మీ ఆధార్ లో ఉన్న నేమ్ తో ఎగ్జాక్ట్ గా సరిపోవాలి. ఒకవేళ తేడా ఉంటే థర్డ్ ఆప్షన్ నియరెస్ట్ మీ సేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా దీనికి సంబంధించిన ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో చేశాను. లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో మన నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ లో కాలేజెస్ ని ఎలా సెలెక్ట్ చేయాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.